బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ యాప్ కి మరో ప్రాణం బలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా దాసయ్యపల్లిలో ఈ ఘోర ఘటన సంచరించుకుంది. వంశీ అనే వ్యక్తి, ఇతని వయసు కేవలం 20 ఏళ్లే. 20 ఏళ్లకే బెట్టింగ్ యాప్లు వ్యసనంలో తిని మునిగిపోయి దాదాపుగా 10 లక్షల బెట్టింగ్ యాప్ల్లో పోగొట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దీన్ని ఊరేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా దాసయ్యపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ వంశీ అనే వ్యక్తి ఇంటర్ పూర్తయిన తర్వాత ఒక మెకానిక్ షెడ్లో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. తనకి ఇన్ని డబ్బులు 10 లక్షలు పోగొట్టే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీకు అనుమానం రావచ్చు. ఈ 10 లక్షల డబ్బులు తను తల్లిదండ్రులు బ్యాంక్ అకౌంట్లో పడిన రైతు బంధు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసినవి కావచ్చు, వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు చేసినవి కావచ్చు, ఈ అందరి దగ్గర అప్పులు చేసి తిను ఒక్క పెట్టిపోతే ఇంకో బెట్ అని వస్తుందని ఆ బెట్టింగ్ వ్యసనంలో పడిపోయాడు. బెట్టింగ్ యాప్ల్లో తన సర్వాన్ని అర్పించేశాడు. బెట్టింగ్ యాప్లు లోన్ అయిపోయి మైండ్కి బాగా తీసేసుకొని ఒక బెట్ కాకపోతే ఇంకో బెట్ వస్తుందనే ఆ ఆశతో తిను అన్ని డబ్బులు పోగొట్టాడు. 10 లక్షల దాకా నష్టపోయాడు. ఇప్పుడు ఒకేసారి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు ఎవరెవరైతే అప్పిచ్చారో మా అప్పు నువ్వు ఎప్పుడు తీరుస్తావు, మా అప్పు మాకు ఇవ్వాల్సిందే అని ఒకేసారి దౌర్జన్యం చేయడంతో, ఒకేసారి మీద పడిపోవడంతో తన ఫోన్ కూడా లాగేసుకున్నారంట బెట్టింగ్ యాప్లు. ఇంకా డబ్బులు ఇవ్వలేదని దీని కారణంగా తను మనస్తాపంలోనయ్యాడు. డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక ఇప్పుడు జనరల్గా ఆలోచించండి, ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక 500 రూపాయలు పోతేనే 500 రూపాయలు ఎక్కడి నుండి తేవాలి, 500 రూపాయలు మళ్ళీ అక్కడ అప్పు చేసి ఆ అప్పు తీర్చాలా, 500 ఎలా పోడ్చాలా, పోయిన 500 ఎలా తీసుకురావాలని ఆలోచిస్తాడు. అలాంటిది ఒకేసారి 10 లక్షల రూపాయలు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పోగొట్టాడంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. 10 లక్షలు ఎలా తేవాలి, ఎక్కడి నుండి తేవాలి, ఏం చేయాలో ఏం తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో అతడు ఈరోజు ఉరేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్లారా, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో కబాడ్దార్ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ యాప్లు మీరు ప్రమోట్ చేయడం వల్లే ఈ అబ్బాయి ఈ చావుకి, ప్రత్యేకంగా ఈ వంశీ ఈ 20 ఏళ్ల కుర్రాడి చావుకి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం అని నేను చెప్తాను. అదేంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఆపేశారు కదా, ఇంకా నువ్వు ఎందుకు వాళ్ళని అంటున్నావు అని మీరు నన్ను అనొచ్చు. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ మీకు తాగుడు అలవాటు చేశాడు. ఒకేసారి మీ ఫ్రెండ్ ఇప్పుడు మారిపోయి అరే నేను తాగుడు మానేస్తాను, నువ్వు కూడా మానేయంటే మీరు మానగలరా? మనసమే చేసుకొని చెప్పండి, మీరు మానగలరా? మానలేరు కదా. అది ఎందుకంటే మీకు వ్యసనం అయిపోయింది తాగుడు అనేది, మీరు అక్కడి నుంచి బయటికి రాలేరు. ఈ బెట్టింగ్ యాప్లు కూడా అంతే, ఒకసారి అలవాటు చేసిన తర్వాత అది వ్యసనం అయిపోతుంది. ఒక యాప్లో పోయింది సరే, ఇంకో యాప్లో వస్తాయని ఇంకో యాప్లో ఒక బెట్టు పోయింది, ఇది కాకపోతే నెక్స్ట్ వచ్చిద్దని అలా వేస్తూనే ఉంటాడు. ఆ మైండ్ సెట్ అలా మారిపోద్ది. అంత డేంజరస్ కాబట్టి బెట్టింగ్ యాప్లు గవర్నమెంట్ కూడా దీనికి నిషేధం విధించాలని నిర్ణయించుకుంది. ఇంత డేంజరస్ బెట్టింగ్ యాప్ల నుంచి ఆ మనిషి బయటికి రాలేపోయాడు. ఇప్పుడు ఒకేసారి మీరు అందరూ బెట్టింగ్ యాప్లు మేము ఆపేసాము, మేము ప్రమోట్ చేయట్లేదు అన్నది మాత్రాన మీరు అలవాటు చేశారు కదా ఆ మనిషికి. అలవాటు చేసిన మనిషి ఆ మనిషి ఎలా మారతాడు? ఇక ఆ మనిషి మారలేడు. అందుకే ఆ బెట్టింగ్ యాప్లకు లోన్ అయిపోయాడు. ఆ బెట్టింగ్ యాప్లకు గురై తన ప్రాణాలు తీసుకున్నాడు, ఊరేసుకొని చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి, ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తనే చూసుకుంటాడు, తనే బాధ్యతగా ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని మేము పెరిగిన తర్వాత, మేము వృద్ధులైన తర్వాత మమ్మల్ని పెంచుతాడు అనుకున్నాం. ఆ తల్లిదండ్రులకే ఈరోజు గుండె కోత మిగిల్చాడు. 10 లక్షల అప్పుతో పాటు కన్న కొడుకే లేడు. డబ్బులు పోతే పోయినాయి అనుకోవచ్చు, కానీ ప్రాణం తీసేంత, ప్రాణం పోయేంత దీన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇంకా ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారో, ఇంకెవరైతే చేస్తున్నారో కబడ్దార్. ఇలాంటి వాళ్ళ ఉసురు మీకు తగలకుండా ఉండదు, ఇలాంటి వాళ్ళ ప్రాణ ఘోష మీకు వినబడకుండా ఉండదు. మీరు కబడ్దార్గా ఉండండి. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. ఇతని చావుకి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం అని నేను చెప్తాను. సరే డబ్బులు పోతే పోయినాయి అనుకోవచ్చు, కానీ ప్రాణం కదా, ప్రాణం ఎంత విలువైంది, ప్రాణాన్ని డబ్బులతో వెలకట్టలేము. అలాంటి ప్రాణం పోయింది, ప్రాణాలు తీసేంత అంత వ్యసనం చేయగలవు బెట్టింగ్ యాప్స్. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ ఆడొద్దు. మీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నాం మేమందరం, మా మీడియా కావచ్చు, అందరూ గొంతెత్తి చెప్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, నిషేధించింది. అదంతా ట్రాప్. మిమ్మల్ని ట్రాప్ చేయడం తప్ప బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నవాడు తప్ప వచ్చిన వాడు ఒక్కడు కూడా ప్రపంచంలో ఉండడు. దీన్ని గ్రహించండి. అదంతా ట్రాప్. మిమ్మల్ని ట్రాప్ చేసి వాళ్ళు మీలాంటి వాళ్ళ వల్లే వాళ్ళు కోట్లు సంపాదించుకొని వాళ్ళు లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు. మీరేమో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది అసలు ఎలాంటి సిచ్యువేషన్? నువ్వు మిడిల్ క్లాస్లో ఉన్నావు, అసలు నీకు ఇల్లు రొక్కాడిదే కానీ డొక్కాడిన పరిస్థితుల్లో నువ్వుండి రూపాయి కాదు 2 రూపాయలు కాదు 10 లక్షల దాకా నువ్వు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి డేర్ చేసి 10 లక్షలు పెట్టేయగలిగాడంటే ఆ బెట్టింగ్ యాప్స్ పవర్ చూడండి. అవి ఎంతవరకు తీసుకెళ్ళగలవో, మానసిక పరిస్థితిని అవి ఎంతవరకు క్షీణింపజేయగలవో ఒకసారి మీరు ఆలోచించండి. దయచేసి బెట్టింగ్ యాప్స్ అందరూ దూరంగా ఉండండి. ఈ దుర్ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయపల్లిలో జరిగింది. వంశీ అనే వ్యక్తి 20 ఏళ్ల వ్యక్తి
తన ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు మరెక్కడ జరగకుండా బెట్టింగ్ యాప్స్కి అందరూ దూరంగా ఉండాలని కోరుకుంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెట్టింగ్ యాప్కి మరో ప్రాణం బలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా దాసయ్యపల్లిలో ఈ ఘోర ఘటన సంచరించుకుంది. వంశీ అనే వ్యక్తి, ఇతని వయసు కేవలం 20 ఏళ్లే. 20 ఏళ్లకే బెట్టింగ్ యాప్లు వ్యసనంలో తిని మునిగిపోయి దాదాపుగా 10 లక్షల బెట్టింగ్ యాప్ల్లో పోగొట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో దీన్ని ఉరేసుకొని చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా దాసయ్యపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ వంశీ అనే వ్యక్తి ఇంటర్ పూర్తయిన తర్వాత ఒక మెకానిక్ షెడ్లో బైక్ మెకానిక్గా పనిచేస్తున్నాడు. తనకి ఇన్ని డబ్బులు 10 లక్షలు పోగొట్టే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మీకు అనుమానం రావచ్చు. ఈ 10 లక్షల డబ్బులు తను తల్లిదండ్రులు బ్యాంక్ అకౌంట్లో పడిన రైతు బంధు కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసినవి కావచ్చు, వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు చేసినవి కావచ్చు, ఈ అందరి దగ్గర అప్పులు చేసి తిను ఒక్క పెట్టిపోతే ఇంకో బెట్ అని వస్తుందని ఆ బెట్టింగ్ వ్యసనంలో పడిపోయాడు. బెట్టింగ్ యాప్ల్లో తన సర్వాన్ని అర్పించేశాడు. బెట్టింగ్ యాప్లు లోన్ అయిపోయి మైండ్కి బాగా తీసేసుకొని ఒక బెట్ కాకపోతే ఇంకో బెట్ వస్తుందనే ఆ ఆశతో తిను అన్ని డబ్బులు పోగొట్టాడు. 10 లక్షల దాకా నష్టపోయాడు. ఇప్పుడు ఒకేసారి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ బంధువులు ఎవరెవరైతే అప్పిచ్చారో మా అప్పు నువ్వు ఎప్పుడు తీరుస్తావు, మా అప్పు మాకు ఇవ్వాల్సిందే అని ఒకేసారి దౌర్జన్యం చేయడంతో, ఒకేసారి మీద పడిపోవడంతో తన ఫోన్ కూడా లాగేసుకున్నారంట బెట్టింగ్ యాప్లు. ఇంకా డబ్బులు ఇవ్వలేదని దీని కారణంగా తను మనస్తాపానికి డబ్బులు ఎక్కడి నుండి తీసుకురావాలో తెలియక ఇప్పుడు జనరల్గా ఆలోచించండి. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి ఒక 500 రూపాయలు పోతేనే 500 రూపాయలు ఎక్కడి నుండి తేవాలి? 500 రూపాయలు మళ్ళీ అక్కడ అప్పు చేసి ఆ అప్పు తీర్చాలా? 500 ఎలా పోడ్చాలా? పోయిన 500 ఎలా తీసుకురావాలని ఆలోచిస్తాడు. అలాంటిది ఒకేసారి 10 లక్షల రూపాయలు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి పోగొట్టాడంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. 10 లక్షలు ఎలా తేవాలి, ఎక్కడి నుండి తేవాలి, ఏం చేయాలో ఏం తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో అతడు ఈరోజు ఉరేసుకొని చనిపోవాల్సి వచ్చింది. సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్లారా, ఎవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారో కబడ్దార్, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ యాప్లు మీరు ప్రమోట్ చేయడం వల్లే ఈ అబ్బాయి ఈ చావుకి, ప్రత్యేకంగా ఈ వంశీ ఈ 20 ఏళ్ల కుర్రాడి చావుకి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం అని నేను చెప్తాను. అదేంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు ఆపేశారు కదా, ఇంకా నువ్వు ఎందుకు వాళ్ళని అంటున్నావని మీరు నన్ను అనొచ్చు. జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు, మీ ఫ్రెండ్ మీకు తాగుడు అలవాటు చేశాడు. ఒకేసారి మీ ఫ్రెండ్ ఇప్పుడు మారిపోయి అరే నేను తాగుడు మానేస్తాను, నువ్వు కూడా మానేయండి, మీరు మానగలరా? మనసమే చేసుకొని చెప్పండి, మీరు మానగలరా? మానలేరు కదా. అది ఎందుకంటే మీకు వ్యసనం అయిపోయింది తాగుడు అనేది, మీరు అక్కడి నుంచి బయటికి రాలేరు. ఈ బెట్టింగ్ యాప్లు కూడా అంతే, ఒకసారి అలవాటు చేసిన తర్వాత అది వ్యసనం అయిపోతుంది. ఒక యాప్లో పోయింది సరే, ఇంకో యాప్లో వస్తే ఇంకో యాప్లో ఒక బెట్టు పోయింది, ఇది కాకపోతే నెక్స్ట్ వచ్చిద్దని అలా వేస్తూనే ఉంటాడు. ఆ మైండ్ సెట్ అలా మారిపోద్ది. అంత డేంజరస్ కాబట్టి బెట్టింగ్ యాప్లు గవర్నమెంట్ కూడా దీనికి నిషేధం విధించాలని నిర్ణయించుకుంది. ఇంత డేంజరస్ బెట్టింగ్ యాప్ల నుంచి ఆ మనిషి బయటికి రాలేపోయాడు. ఇప్పుడు ఒకేసారి మీరందరూ బెట్టింగ్ యాప్లు మేము ఆపేసాము, మేము ప్రమోట్ చేయట్లేదు అన్నది మాత్రాన మీరు అలవాటు చేశారు కదా ఆ మనిషికి. అలవాటు చేసిన మనిషి ఆ మనిషి ఎలా మారతాడు? ఇక ఆ మనిషి మారలేడు. అందుకే ఆ బెట్టింగ్ యాప్లకు లోన్ అయిపోయాడు. ఆ బెట్టింగ్ యాప్లకు గురై తన ప్రాణాలు తీసుకున్నాడు, ఉరేసుకొని చనిపోయాడు. వాళ్ళ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి, ఆ అబ్బాయి మానసిక పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి, జనరల్గా ఆలోచించండి. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ తనే చూసుకుంటాడు, తనే బాధ్యతగా ఉంటాడు, మమ్మల్ని చూసుకుంటాడు, మమ్మల్ని మేము పెరిగిన తర్వాత, మేము వృద్ధులైన తర్వాత మమ్మల్ని పెంచుతాడు అనుకున్నాం. ఆ తల్లిదండ్రులకే ఈరోజు గుండె కోత మిగిల్చాడు. 10 లక్షల అప్పుతో పాటు కన్న కొడుకే లేడు. సరే డబ్బులు పోతే పోయినాయి అనుకోవచ్చు, కానీ ప్రాణం తీసేంత, ప్రాణం పోయేంత దీన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఇంకా ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలనుకుంటున్నారో, ఇంకెవరైతే చేస్తున్నారో కబడ్దార్. ఇలాంటి వాళ్ళ ఉసురు మీకు తగలకుండా ఉండదు, ఇలాంటి వాళ్ళ ప్రాణ ఘోష మీకు వినపడకుండా ఉండదు. మీరు కబడ్దార్గా ఉండండి. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. ఇతని చావుకి ఎవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళందరూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణం అని నేను చెప్తాను. సరే డబ్బులు పోతే పోయినాయి అనుకోవచ్చు, కానీ ప్రాణం కదా, ప్రాణం ఎంత విలువైంది, ప్రాణాన్ని డబ్బులతో వెలకట్టలేము. అలాంటి ప్రాణం పోయింది, ప్రాణాలు తీసేంత అంత వ్యసనం చేయగలవు బెట్టింగ్ యాప్స్. దయచేసి ఎవరు బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్స్ ఆడొద్దు. మీకు చేతులు ఎత్తి వేడుకుంటున్నాం మేమందరం, మా మీడియా కావచ్చు, అందరూ గొంతెత్తి చెప్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఆడొద్దు, నిషేధించింది, అదంతా ట్రాప్. మిమ్మల్ని ట్రాప్ చేయడం తప్ప బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్నవాడు తప్ప వచ్చిన వాడు ఒక్కడు కూడా ప్రపంచంలో ఉండడు. దీన్ని గ్రహించండి, అదంతా ట్రాప్. మిమ్మల్ని ట్రాప్ చేసి వాళ్ళు మీలాంటి వాళ్ళ వల్లే వాళ్ళు కోట్లు సంపాదించుకొని వాళ్ళు లగ్జరీ లైఫ్ బతుకుతున్నారు, మీరేమో ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇది అసలు ఎలాంటి సిచ్యువేషన్? నువ్వు మిడిల్ క్లాస్లో ఉన్నావు, అసలు నీకు ఇల్లు రొక్కాడిదే కానీ డొక్కాని పరిస్థితుల్లో నువ్వుండి రూపాయి కాదు 2 రూపాయలు కాదు 10 లక్షల దాకా నువ్వు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి డేర్ చేసి 10 లక్షలు పెట్టేయగలిగాడంట. బెట్టింగ్ యాప్స్ పవర్ చూడండి, అవి ఎంతవరకు తీసుకెళ్ళగలవో, మానసిక పరిస్థితిని అవి ఎంతవరకు క్షీణింపజేయగలవో ఒకసారి మీరు ఆలోచించండి. దయచేసి బెట్టింగ్ యాప్స్ అందరూ దూరంగా ఉండండి. ఈ దుర్ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయపల్లిలో జరిగింది. వంశీ అనే వ్యక్తి 20 ఏళ్ల వ్యక్తి తన ఉరి వేసుకొని ప్రాణం తీసుకున్నాడు. ఇలాంటి సంఘటనలు మరెక్కడ జరగకుండా బెట్టింగ్ యాప్స్కి అందరూ దూరంగా ఉండాలని కోరుకుంటూ